Welcome to my YouTube channel. So this is my first YouTube channel and first video. ఈరోజు మా సిస్టర్ బర్త్డే, సో అందుకనే కేక్ చేశాను. అండ్ తను ఎప్పుడు చెప్పేది నీ యూట్యూబ్ ఛానల్లో కేక్ వీడియోస్ ఇప్పుడు అని చెప్పేసి, సో తనకు డెడికేట్ చేస్తూ ఈ కేక్ చేశాను. ఓకే, మనం ఇప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ సమ్ కోకో పౌడర్ and this is butterscotch essence. యాక్చువల్లీ నా దగ్గర రెండు ఉన్నాయి, బట్ చూద్దాం ఏదేద్దామో. ఇది వెనిలా ఎసెన్స్ ఉంది. ఈ రెండిట్లో మన ఇష్టం, ఇక ఏదైనా వేసుకోవచ్చు. అండ్ యార్షి ఉంది, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. లెట్స్ సీ ఈ రెండిట్లో వేదిస్తాము. ఐ థింక్ బటర్ స్కాచ్ ఇస్ బెటర్. సో మనం వెనీలాకి బాయ్ చెప్పేద్దాం. ఓకే, నేను ఇక్కడ చాకో చిప్స్ ఉన్న బిస్కెట్సే తీసుకుంటున్నాను, కానీ మనకు కోకో పౌడర్ వేసే వరకు చాక్లెట్ ఫ్లేవర్ రాదు. సో వి చూస్ చాకో చిప్స్ ఉన్న బిస్కెట్స్ ప్లస్ కోకో పౌడర్. ఈ విధంగా క్రష్ చేసుకొని కొంచెం పాలు లేదా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఒక 2 minutes పక్కన పెడితే మనకు అదే ఒక మిక్సర్తో కలిపితే అప్పుడు మన కేక్ బ్యాటర్ రెడీ అవుతుంది. సో అనవసరంగా మిక్సీ పట్టడం వేస్ట్ సార్ చెప్పాలంటే. నేను 6 yearsగా కేక్ చేస్తున్నా కానీ ఒక్కసారి కూడా మిక్సీ పట్టలేదు. సో ఇంత సరిపోతాయి. కావాలంటే ఇంకా దీనికన్నా చిన్నగా కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను జస్ట్ 2 packets తీసుకున్నాను బిస్కెట్ది. ఒక్క ప్యాకెట్లో 7 బిస్కెట్స్ ఉన్నాయి. సో ఇది అంటే 14 బిస్కెట్లతో అవుతుంది నాకు కేక్ అన్నట్టు. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇది మనం 2 minutes కూడా కాలేదు, కొంచెం పాలు వేసి పక్కకు పెట్టేసుకున్నాను. కొంచెం చాకో చిప్స్ ఉంది. ఆ చాకో చిప్స్ ఇంకొక 15-20 seconds అయితే అది మెల్ట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు దీంట్లో కోకో పౌడర్ కొంచెం, తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్. నౌ ఐఎమ్ యాడింగ్ బటర్ స్కాచ్ ఎసెన్స్. ఒక 3 drops అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇంత చిన్న గిన్నెలో కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది జస్ట్ 14 బిస్కెట్సే. మీకు డౌట్ రావచ్చు అంత తక్కువ బిస్కెట్లతో ఎందుకని. మనకు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. సో పుట్టింగ్ దిస్, మనం కేక్ బ్యాటర్ కేక్ టిన్లో పోసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ట్యాప్ చేసి, ఏం పర్లేదు మీరు ఇలా అయితే వేయచ్చు కూడా. ఓకే, కేక్స్ అందరూ చేస్తారు, బట్ నేను చేసేది ఈ మనం రొట్టెలు కాల్చుకున్న దానిపైన ఇది స్టాండ్ ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కేక్ బ్యాటర్ ఇలా పెట్టేసుకుందాం మనం. ఓకే, ఇట్స్ లుకింగ్ నైస్. సో ఇప్పుడు మనం దీన్ని కవరప్ చేద్దాం. సో మనం దీన్ని ఇలా కవరప్ చేసుకుంటే మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. మీరు అడగచ్చు ఎందుకక్క అంత తక్కువ క్వాంటిటీలో కేక్ చేస్తున్నావు అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ తినే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, నేను మా వదిన కూతురు మా అమ్మ. సో 4గురికి ఆ కేక్, అందుకని అంత తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇలా తవ పైన చేయడంలో ఇంకొక మనకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే కేక్ బేక్ అయినప్పుడు ఇలా ఒక నైఫ్తోని ఇలా పుల్ చేస్తే పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈజీగా కేక్ బేక్ అయిందా కాలేదా అనేది ఈజీగా చూసుకోవచ్చు. నా 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కేక్ బేకింగ్లో
ఇది నాకు చాలా నచ్చింది. సో మనం ముందుగా ఫ్రీ హీట్ చేసుకునే అవసరం లేదు. సో నేను ఇది ఇప్పుడే ఆన్ చేశాను. సిమ్‌లో ఉంది ఇది ఆల్రెడీ. సో మనకు కొంచెం మీడియంలో పెట్టేసి ఒక 10 మినిట్స్, ఎందుకంటే మనకు క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. సో చూద్దాం. ఓకే, 8 మినిట్స్ అవుతుంది. సో మనం దీన్ని చూద్దాం. ఐ థింక్ ఇట్స్ డన్. ఇప్పుడు మనం దీంట్లో ఇలా చెక్ చేసుకునే అవసరం కూడా లేదని నాకు అనిపిస్తుంది. సో ఇట్స్ డన్, ఇట్స్ క్లీన్. సో మనం దీన్ని కూల్ డౌన్ చేద్దాం. టు బి ఆనెస్ట్, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇంత చిన్న కేక్తోనే అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇది కూల్ డౌన్ అయిన తర్వాత మనం డీమోల్ చేసి అప్పుడు కేక్ కట్ చేద్దాం. అయితే నా దగ్గర ఈ సిరప్ ఉంది, బట్ నాకు నచ్చదు కాబట్టి సో నేను ఇది స్కిప్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు మీ దగ్గర ఉంటే మీకు నచ్చితే మీరు గార్నిష్కి యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను యూజ్ చేయడం లేదు. ఇది నా దగ్గర ఉంది కానీ నేను చేయట్లేదు. సో ఇది మన కేక్. ఇప్పుడు మనం దీన్ని డీమోల్ చేసుకుందాం. చూద్దాం. యాక్చువల్లీ ఇది పూర్తిగా కూల్ అయిపోయింది. సో ఓకే, ఎంత చిన్న డబ్బా, అంత అరిచేతంత కేక్ ఇది. సో వి ఫ్లిప్ ఇట్ అండ్ మనం ఈ వుడెన్ దానిపైన దీన్ని ఇలా ప్లేట్ చేసుకుందాం. సో నేను మీకు ముందుగానే చెప్పాను నాకు సిరప్, చాకో అవన్నీ ఏం నచ్చవని, డెకరేషన్స్ ఏం. ఐ లైక్ దిస్ ప్లెయిన్ కేక్. ఈ కేక్ చేయడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. ఈరోజు మా సిస్టర్ బర్త్డే కాబట్టి. సో హ్యాపీ బర్త్డే సిస్టర్. ఐ డోంట్ వాంట్ టేక్ హర్ నేమ్. సో హ్యాపీ బర్త్డే సిస్టర్. అండ్ మనం ఇలా ట్యాగ్ పెట్టేసుకొని కేక్ కట్ చేయించడమే. సో తను ఇక్కడ లేదు, తను ఇప్పటికైతే హాస్టల్లో ఉంది. సో తనంతకు మేమే కట్ చేసి తినేస్తాం అన్నట్టు. అండ్ వన్స్ అగైన్ విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే సిస్టర్. ఓకే, ఇప్పుడు కట్ చేద్దాం. అదేనైతే చాగా ఎక్కడ పెట్టాను. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ కేక్ కట్ చేసేద్దాం. అది ఇప్పుడు మనం విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే ఛానల్. హ్యాపీ బర్త్డే మై సిస్టర్. యాక్చువల్లీ ఎక్కువ స్వీట్ తినాను కాబట్టి సో నాకు ఇంతే చాలా అన్నట్టు. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. సో సపోర్ట్ మీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా వీడియోస్లలో తెలుగు ప్లస్ హిందీ రెండు ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే చెప్పంగా తక్కువ క్వాంటిటీలో మనం కేక్ చేస్తున్నాం. ఇది చూడండి, ఎంత ఒక 1.5 ఇంచ్ ఉంటుంది కేక్. ఇంత చిన్న ఇంచ్ కేక్ అన్నట్టు 14 బిస్కెట్స్తోని. ఇట్స్ అమేజింగ్. మా వదిన వాళ్ళు వచ్చిన తర్వాత రియాక్షన్ చూడాలి యాక్చువల్లీ. సో వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై సిస్టర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. యాక్చువల్లీ ఇట్స్ నైస్. సో తినేటప్పుడు కూడా ఏం మాట్లాడతామని అనద్దు, బికాస్ ఇట్స్ యమ్మీ. సో నేను మాట్లాడేటప్పుడు కొంచెం హిందీ ప్లస్ ఇంగ్లీష్ వస్తుంది. తెలుగు తెలుగట్లేదు వస్తుంది కాబట్టి హిందీ అయితే పక్కా వస్తుంది. సో సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు కనుక మీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరిదైనా మీకు తెలిసిన వాళ్ళది బర్త్డే ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.
అండ్ ఈ కేక్ చాలా బాగుంది. ఇట్స్ నట్స్.